డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, లైబ్రరీ కోర్సెస్, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, సో ప్రీవియస్ గా మనకు లాస్ట్ డేట్ అనేది అయిపోయిందండి. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ పీజీ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళైతే న్యూగా కొత్తగా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 26 సెప్టెంబర్ 2025. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని మనకు ఎగ్జాక్ట్ తెలియదు. సో ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మీరు ముందే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో కొత్త వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు 3 స్టెప్స్ ఉంటాయి. మీరు ఎవరైతే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అంటే మీ బేసిక్ డీటెయిల్స్, మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో దాని తర్వాత ఒక అప్లికేషన్ వస్తుంది, అప్లికేషన్ నంబర్ వస్తుంది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు అప్లై చేసిన తర్వాత కొంతమందికి పేమెంట్ ఆప్షన్ వస్తుంది, కొంతమందికి రాదు. సో వచ్చిన వాళ్ళు మీరు పేమెంట్ చేసేసేయండి. సపోజ్ మీకు డిగ్రీ అయితే డిగ్రీ ఎంత అమౌంట్ వస్తుంది, 1 year కి సంబంధించిన అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ పే చేసేయండి. మీరు పీజీ అప్లై చేస్తే పీజీకి సంబంధించిన 1 year ఫీ అడుగుతుంది, 1 year ఫీ పేమెంట్ చేసుకోండి. సో పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు ఆ అప్లికేషన్ ప్రింట్ అండ్ మీరు ఆ ట్యూషన్ ఫీ రిసిప్ట్ వస్తుంది అది, అండ్ మీరు ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఒరిజినల్స్ ప్లేస్ 1 set ఆఫ్ జిరాక్స్ అండ్ 2 photo కాపీస్ మీరు ఏదైతే స్టడీ సెంటర్ పెట్టుకున్నారో ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి ఇచ్చేసేయాలి. పేమెంట్ ఆప్షన్ వచ్చిన వాళ్ళు, సపోజ్ మీరు అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ రాలేదు, ఓన్లీ ప్రింట్ అప్లికేషన్ వచ్చింది. అలాంటి క్యాండిడేట్స్ ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీకు పేమెంట్ ఆప్షన్ రాలేదు కాబట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో మీ స్టడీ సెంటర్కి వెళ్ళాలి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాదు. ఎవరైతే స్టడీ సెంటర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలి. మిగతా గవర్నమెంట్ కాలేజ్ ఎవరైతే పెట్టుకుంటారో మీరు ఆ కాలేజ్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ తీసుకెళ్ళండి, ఒరిజినల్స్ లేకపోతే జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళండి. సపోజ్ అక్కడ ఒరిజినల్స్ అడిగితే మా దగ్గర లేవు, సర్టన్ వేరే కోర్స్ చేస్తున్నాను ఏదో ఒకటి చెప్పొచ్చు. జిరాక్స్ సెట్స్ అయితే మీరు పాస్ అయినట్టు ప్రూఫ్ గా మీరైతే తీసుకొని వెళ్ళాలి. డిగ్రీ అయితే అప్ టు ఇంటర్మీడియట్, పీజీ అయితే అప్ టు డిగ్రీ. సో ఇలా మీరైతే తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ వెరిఫై చేసిన తర్వాత మీకు 1 or 2 days లో పేమెంట్ ఆప్షన్ వస్తుంది. సో పేమెంట్ ఆప్షన్ కూడా మెసేజ్ రూపంలో రాదు. మీరు ఎట్లయితే ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారో అక్కడ కింద పే యువర్ ట్యూషన్ ఫీ అని ఉంటాయి కదా, సో అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నంబర్, సో మీరు అప్లై చేసినారు కదా దాని మీద అప్లికేషన్ నంబర్ ఉంటుంది, మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పే ట్యూషన్ ఫీజ్ అనే ఆప్షన్ వస్తే ఓకే, లేకపోతే మీరు కొద్దిగా రెగ్యులర్ గా చెక్ చేస్తూనే ఉండాలి. సో అందరి అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమందికి ఇప్పుడే రాదు. అండ్ ఎవరైతే పేమెంట్ ఫెయిల్ అయినాయో మీరు మళ్ళీ ఒకసారి మీ అప్లికేషన్ నంబర్తో చూడండి. సో మళ్ళీ పేమెంట్ అడుగుతుందా, మరి సక్సెస్ అయిందా అనేది మీరైతే వెరిఫై చేసుకోండి. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ వచ్చినప్పుడు పేమెంట్ చేసి స్టడీ సెంటర్కి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ తర్వాత పేమెంట్ ఆప్షన్ రాని వాళ్ళు స్టడీ సెంటర్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ ఆప్షన్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఓన్లీ జిరాక్స్ సెట్స్ మాత్రమే అడుగుతారు, ఎక్కడ కూడా ఒరిజినల్స్ తీసుకోరు. నెక్స్ట్ బుక్స్ గురించి, సో డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేశారో అందులోనే బుక్స్ కి సంబంధించిన అమౌంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో చాలా మందికి ఇంకా రాలేదని అంటున్నారు. 1 month or 2 months టైం పడుతుంది. ఈ రిజిస్ట్రేషన్, ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో నాకు ఇప్పుడే బుక్స్ కావాలనుకున్న వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో ఆ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ చూపిస్తే మీకు అక్కడ స్టాక్ ఉంటే ఆ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు నేను వెయిట్ చేస్తా అంటే ఒక 2 months వెయిట్ చేస్తే మీకైతే వచ్చేస్తాయి. అండ్ మనకు వెబ్సైట్ లో కూడా మీరు చూసుకోవచ్చు. కాకపోతే కొత్త వాళ్ళకి కొద్దిగా అప్డేట్ చేయడానికి టైం పడుతుంది. అంటే పీడిఎఫ్స్, టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ. కాకపోతే కొంతమంది ఇంకా అప్డేట్ చేయలేరు. అప్డేట్ చేసిన తర్వాత మీరు సాఫ్ట్ కాపీస్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత చాలా మంది నాకు డెబ్ ఐడి, ఏబిసి ఐడి ఇక్కడ కింద ఉంది, సబ్మిట్ చేయాలి 1 week లో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం అవసరం లేదు. డెబ్ ఐడి కావచ్చు, ఏబిసి ఐడి కావచ్చు, ఇప్పుడు ఏం అవసరం లేదు. వాళ్ళు ఈ డెబ్ ఐడి అనేది ఆ వెబ్సైట్ ఇష్యూస్ లో ఉంది, అది క్రియేట్ అవుతలేదు. సో ఫ్యూచర్ లో కాలేజ్ వాళ్ళు అడిగినప్పుడు డెబ్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకు లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారా మీ అడ్మిషన్ నంబర్, ఈ డెబ్ ఐడి, ఏబిసి ఐడి, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు. జస్ట్ అప్లై చేసుకోవాలి, ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి, స్టడీ సెంటర్కి జిరాక్స్ సెట్స్ ఇచ్చేసేయాలి. సో మీ ఫీ పేమెంట్ అయిపోతే కంప్లీట్ అడ్మిషన్ అయిపోయినట్టే. మీకు ఒక అడ్మిషన్ నెంబర్ వస్తే మీకు అడ్మిషన్ అయిపోయినట్టే. సో ఎడిట్ ఆప్షన్, సో ఫీజ్ పేమెంట్ చేయకన్నా ముందే మీరు ఏమన్నా ఆప్షన్ సబ్జెక్ట్స్ కావచ్చు, స్టడీ సెంటర్స్ కావచ్చు, కోర్స్ కావచ్చు, ఏమన్నా వేరే ఎడిట్ ఆప్షన్స్ ఉంటే చేసుకోవాలి. వన్స్ పేమెంట్ ఆప్షన్ తర్వాత చేస్తే అది ఎడిట్ ఆప్షన్ అంటూ ఏం రాదండి. సో యూనివర్సిటీకి వెళ్ళాలి. సో అక్కడ చేస్తారా చేయాలని మనకు 100% చెప్పలేము. సో ఎవరైతే ఫీ పేమెంట్ చేయకన్నా ముందే మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్యాస్ట్ అన్ని చూసుకోండి. సో సర్టిఫికెట్స్ ఏం అప్లోడ్ చేశారు ఒక్కసారి
ఫైనల్ పేమెంట్ చేసే ముందు అన్ని ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అప్లికేషన్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఫీ పేమెంట్ కన్నా ముందు, ఫీ పేమెంట్ తర్వాత చేయలేం. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ఏమైనా అప్డేట్స్ ఉన్నా ఫాస్ట్ గా అందులో మెసేజెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.